కృష్ణా జిల్లా మచిలీపట్నం. 1,50,00,000 రూపాయల మైనింగ్ వివాదంలో పంచాయతీ సర్పంచ్, పెదయాదర పంచాయతీ ప్రెసిడెంట్ గల్లా తిమోతిపై తీవ్ర ఆరోపణలు. మైనింగ్ అనుమతులు లేకుండా స్థానిక మచిలీపట్నం మండలం చినయాదరలోని తుమ్మ చెరువు నుండి అక్రమంగా మట్టి తరలించడంపై యాదర నివాసి అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల నుండి స్పందన కరువవ్వడంతో కోర్టును ఆశ్రయించిన ఫిర్యాదుదారుడు కోర్టు నుంచి నోటీసులు అందడంతో సర్పంచ్ అనుచరులు కారులో వచ్చి ఫిర్యాదుదారుణ్ణి బెదిరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. 1,50,00,000 రూపాయల మట్టి వివాదం ఎదుర్కొంటున్న వ్యక్తి మచిలీపట్నం మండలం జనసేన పార్టీ పెదయాదర పంచాయతీ ప్రెసిడెంట్ గల్లా తిమోతి కాగా, ఫిర్యాదుదారుడు తెలుగుదేశం కావడంతో అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి పార్టీ పరువు బజారున పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టులో దావా వేసిన యాదర నివాసి ఇంట్లో లేని సమయంలో రాత్రి వేళ పంచాయతీ ప్రెసిడెంట్ అనుచరులు ఆయన కొందరు ఇంటికి వచ్చి బెదిరించడంతో ఎక్కడకు వెళ్లినా న్యాయం జరగటం లేదు, మాకు ఇక చావే శరణ్యం అని భావించిన ఫిర్యాదుదారుడి భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడటంతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమకు న్యాయం చెయ్యండి అంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గల్లా తిమోతి నుంచి అడాలి చెరువు నుంచి ప్రమాణం ఉంది కాబట్టి మేము రక్షణ కల్పించాలి సార్. ఎస్పీ గారు అందరూ మండలం పెదయాదర పంచాయతీలోని చినయాదరలో తుమ్మ చెరువు అనే దాని మీద నేను కంప్లైంట్లు పెట్టజరుగుతుంది. దాని మీద నేను కలెక్టర్ గారికి 4 సార్లు కంప్లైంట్లు పెట్టాను. కంప్లైంట్లు పెట్టినా కూడా దాని మీద స్పందించపోయినప్పుడు కలెక్టర్ గారు స్పందించకపోతే నేను దాని మీద కోర్టుకి వెళ్ళాను. కోర్టుకి వెళ్ళటం మూలంగా వాళ్ళకి 3 రోజుల మట్టి 4 రోజుల మట్టి ప్రెషర్ పెరిగింది. అవగాడ జనసేన ప్రెసిడెంట్కి గల్లా తిమోతి అతను ఏం చేశాడంటే దాని మీద 1,50,00,000 రూపాయలు మైనింగ్ చేసి దాని మీద మైనింగ్ బిల్ లేకుండా ఏమీ లేకుండా అంతకన్నా గతంలో నేను మీడియాకి ఇచ్చాను. అన్నీ తెలిసినవి. ఇవాళ ఎక్కడ బయటడిపోతాయి అని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నాడు. కేసు ఎత్తేసుకోమంటున్నాడు. ఇంటికి వచ్చి రౌడీయత్తంగా జనాలను పంపించి ఇంటికాడ నేను లేనప్పుడు ఆనవాళ్ళ మీద రాను, పిల్లల మీద రాను. నిన్న వచ్చి నన్ను సాయంత్రం 7:30 వచ్చి రద్దాంతం చేసి ఇంటికాడ బూతులు తిట్టి జనాన్ని పంపించి ఇష్టం వచ్చినట్టే చేస్తున్నాడు అతను. మరి అతని మీద ఏ చర్యలు తీసుకుంటలేదు ప్రభుత్వం కానీ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా. మరి మా బోర్డుగా మా ఎసుంటి రక్షణ అనేది ఎట్టగమని నేను అడుగుతున్నాను. అక్కడే గతంలో కూడా చాలాసార్లు నేను కంప్లైంట్లు పెట్టాను. అంతకన్నా ఒకసారి నన్ను ఇట్టగే దారి కాసి కొట్టించాడు. ఒకసారి అంటో ఎస్సీ ఎస్సీ కేసు పెట్టించాడు. ఈ విధంగా చేపిస్తున్నాడు గల్లా తిమోతి అనే వ్యక్తి. ఇంటికి వచ్చి అంటే వాళ్ళ నాన్నని వాళ్ళ మామని వేరే వాళ్ళని పంపించి వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ వాళ్ళ ఆవిడ మేనమామ కొడుకుని పంపించి రౌడీజం చేపిస్తున్నాడు. వికృతి పూర్ణ అనే వ్యక్తిని వీళ్ళందరినీ రకంగా చేపిస్తున్నాడు. అంటే ఇప్పుడు అవినీతి జరిగిందని ప్రశ్నిస్తే ఈ విధంగా మాకు చేయమని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారా లేకపోతే అధిష్టానం చెబుతుందా అనేది నేను అడుగుతున్నాను. మరి దాని మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారనేది ఇక ఆ పార్టీకే వదిలేస్తున్నాం. నేను గతంలో జనసేనలో ఉండి అతను గెలిపించి అన్ని విధాలు చేపించే వాళ్ళు టీడీపీలోకి వచ్చానని చెప్పేసి అది ఒక కక్ష పెంచుకున్నాడు నా మీద. ఏంటి ఒక రకంగా కాదు, ఒక ఇది కాదు. ఇవన్నీ వాళ్ళు అతను అవినీతి చేసినవన్నీ నేను బయటకు లాగుతున్నానని చెప్పేసి అది ఒక కక్ష నా మీద. మరి ఆ విధంగా ఉంది ఈ వ్యవస్థ. మరి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అధికారులకు ఉంది. నేను ఇప్పుడు మా ఆవిడ రాత్రి ఈ రకంగా ఈ స్లీపింగ్ ట్యాక్ వెళ్ళలేసి ఉంది, ఆత్మహత్య చేస్తుండే వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి చేసినందుకు. ఏంటి మరి దాని మీద ఏం చేస్తారో అది పోలీసు వారికి కంప్లైంట్ వెళ్ళింది, మీడియా వారు వచ్చారు, అందరూ గమనించారుగా. మరి దాని మీద కంప్లైంట్ తీసుకోవాల్సిందని గల్లా తిమోతి, పవన్ కుమార్, వికృతి పూర్ణ, గల్లా లక్ష్ణ, కంచల్పల్లి, కోదండ రామారావు ఇలా 5 మీద చర్యలు తీసుకోవాల్సిందని కోరుతున్నాను. పోలీస్ కేసు పెట్టారా? పెట్టాను. ఎప్పుడు పెట్టారు? ఇందాక 12 తీసుకున్నారు. ఎస్ఐ గారు వచ్చి కానిస్టేబుల్ వచ్చారు, రాసుకున్నారు. ఎస్ఐ గారు వచ్చి మళ్ళీ ఇంక్వైరీ కనుక్కుని వెళ్ళారు. అది జరిగింది. మాకు